సీట్స్ వస్తాయా ఈసారి? రావన్న ఎన్ని వస్తాయి సార్? చెప్పలేము, అసలు డిపాజిటే రాకపోవచ్చు పక్క అది. ఓకే. సో టీడీపీ జనసేన కలిసి వస్తుంది కాబట్టి ఆ కూటమికి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 150 ఇలా ప్లస్ 150 వస్తాయా? వస్తాను. సో బాబు గారిని జైల్లో పెట్టడం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా, ఎవరికి నెగిటివ్ ఇది? బాబు గారికి నెగిటివ్, జగన్ కి నెగిటివ్? పక్కా జగన్ కి నెగిటివ్ అన్న. ఎందుకని? అంతే, అది రాజకీయం పరంగా కుట్రల పరంగా పక్కా నెగిటివ్ జగన్ కి. పక్కా నెగిటివ్. అంటే కక్షపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చా? అది మనం చెప్పలేము అన్న, మనకి అది తెలియదు, మనం చెప్పలేం కదా. అది ఎప్పుడో 2015 లో జరిగింది, ఇప్పుడు తీసిండ్రు కదా, అది మనం చెప్పలేం కూడా. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్? వాటి గురించి మాట్లాడడం వేస్ట్ అన్న. రోడ్ల గురించి రేట్లు ఎలా? రేట్లు అంటే మద్యం ఎక్కువ ఉంది ఇక్కడ కంటే, మిగతా అన్నీ సేమ్, నూనె అన్ని సేమ్, బియ్యం. సో 175 సీట్లలో ఖచ్చితంగా కూటమి పార్టీకి 150 వస్తాయి అంటున్నారా? పక్కా అన్న, ఫిక్స్ అది. ఎవరు ఎన్ని చేసినా 150 ప్లస్. సో తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం గా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాలు ఇలా చేస్తే ఓకేనా? అలాగే మనం డిసైడ్ చేయాలి, మన ఎవరు అన్న, అక్కడ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఫ్యాన్స్ అందరూ కూడా అదే కోరుకుంటున్నారు కదా. ఫ్యాన్స్ మనం అన్నంత మాత్రం వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి. అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు బ్రో ఆంధ్రలో? కంపెనీస్ ఉన్నాయా? కంపెనీస్ కంపెనీలు అక్కడ ఉన్నాయన్న, ఏం కంపెనీలు ఉన్నవే కూడా చెడ తింటుంది కదా. మళ్ళీ ఈసారి జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది మరి పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి? చొక్కలే పట్టవాళ్ళు చొక్కలు చూడడమే, మళ్ళీ ఏముండదు. బాబు గారి ప్రభుత్వం రావాలంట. పక్కా డెవలప్మెంట్ అవ్వాలంటే బాబు రావాలన్న.